మే కమిన్ సార్. రా బాబు రా. రాక రాక ఆఫీస్కి వచ్చావు. అసలు ఇవాళ ఎందుకు వచ్చావు? పొరపాటును తారి తప్పి ఇలా వచ్చావా? ఏదో తేడాగా ఉందేంటి? అదేంటి సార్ అలా అంటారు? పని మీద నాకున్న ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ నన్ను ఇలా లాక్కొచ్చింది సార్. ఆహా, సరే. మరి నిన్నెందుకు రాలేదు? లీవ్ లెటర్ కూడా పెట్టలేదు. సార్, నిన్న మా ఇంట్లో చిన్న ప్రమాదం జరిగింది సార్. మా గోడ మీద గడియారం కింద పడిపోయింది సార్. గడియారం కింద పడిపోయిందా? గడియారం కింద పడిపోవటానికి నువ్వు ఆఫీస్కి రాకపోవటానికి సంబంధం ఏంది బాబు? సార్, అది పడినప్పుడు టైం ఎంత అయిందని చూద్దామని కింద కొంగాను సార్. అప్పుడే నాకు నడుము పట్టేసింది సార్. ఆ టైం చూసేలోపు నా టైం బాగోక అలా అయిపోయింది సార్. సర్లే, పోనీ ఆ పెండింగ్ ఫైల్స్ పూర్తి చేసావా? రేపు క్లయింట్ వస్తున్నాడు. సార్, ఫైల్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి సార్. కాకపోతే చిన్న టెక్నికల్ ప్రాబ్లం. టెక్నికల్ ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? నా పెన్నులో ఇంకా అయిపోయింది సార్. కొత్త పెన్ కొందామంటే ఆఫీస్ బయట ఎండ హెవీగా ఉంది సార్. డిహైడ్రేషన్ వస్తుందేమని రిస్క్ తీసుకోలేదు సార్. మీరే అన్నారు కదా సార్, హెల్త్ ఇస్ వెల్త్ అని. సార్, ఈ బాబు క్యాంటీన్లో 2 చాయలు 3 సమోసాలు తిన్నారు సార్. పేపర్ కూడా గంట షిప్ చదివారు సార్. అది నెట్వర్కింగ్ గిరి. టీ తాగుతూ ఆఫీస్ సమస్యల గురించి పరిష్కరించడం కూడా ఒక పని తెలుసు. అవునా బాబు, నీ జీతం గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. వచ్చే నెల నుంచి నీ జీతం సగమేలా డిసైడ్. సగం జీతమా? ఎందుకు సార్? ఎందుకంటే ఆఫీస్కి వచ్చి నువ్వు సగం నిద్రపోతుంటావు, మిగతా సగం టీలు తాగుతావు, పని అస్సలు చెయ్యవు. మరి జీతం మాత్రం ఫుల్గా ఎందుకు ఇవ్వాలి? సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్. నేను నిద్రపోయేటప్పుడు కూడా ఆఫీస్కి ఎలా ప్రాఫిట్స్ తేవాలని కలకంటాను సార్. అంటే నేను డ్యూటీలో లేనప్పుడు కూడా వర్క్ చేసినట్టే కదా సార్. అలాగా? అయితే ఆ కళలు కనేందుకు నీకు నిద్రలోనే జీతం ఇచ్చేస్తా. వెళ్ళి పడుకమ్మా. సార్ సార్, వద్దు సార్. ఇప్పుడే వెళ్ళి ఆ ఫైల్స్ ఫినిష్ చేసి వస్తాను సార్. పెన్ను లేకపోతే ఉంది సార్, పెన్సిల్తో రాసేసి వస్తాను. ఉంటాను సార్. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏడు మారడు. వీడికి జీతం ఇవ్వడం కంటే ఏ చారిటీకి ఇవ్వడం మేలు.